అసలు ఏంది ఇది? ఈడేం చేస్తున్నా నేను? ఎవరు బాయ్ నువ్వు? అసలు ఈడికి ఎట్లా వచ్చినా నేను రూమ్ లో ఉండాలి కదా? ఎవరు బాయ్ నువ్వు? ఫస్ట్ అది చెప్పు. నాకు ఏం అర్థం అయితలేదు. అసలు ఇక్కడ ఏం చేస్తున్నా నేను? ఎట్లా వచ్చిన ఈడికి? అయినా టాపిక్ నా గురించి కాదు, నీ గురించి. అసలు నువ్వు ఎందుకు చచ్చిపోదాం అనుకున్నావు చెప్పు. అసలు నా పేరు ఎట్లా తెలుసు బాయ్ నీకు? చెప్పినా కదా, టాపిక్ నా గురించి కాదు నీ గురించి అని. చెప్పు. 10th వరకు అంతా బాగానే ఉండే బాయ్. 10th తర్వాత పిల్ల మందు సిగరెట్ అన్నీ ఒకటేసారి వచ్చినాయి. ఇంటర్లో చిన్న చిన్న గొడవలు రావడం స్టార్ట్ అయింది. కొట్లాటలు అది ఇది. దాని తర్వాత ఇంటర్ అయిపోయింది. తనకి మ్యూజిక్ పైన ప్యాషన్ అనుకుంటే తను వెళ్ళిపోయింది. నేను మా ఇంట్లో డిగ్రీ చేస్తా అని చెప్పిన బీటెక్ నాతో కాదని చెప్పేసి. అయినా వినకుండా వాళ్ళు అప్పు చేసి మరీ డొనేషన్ కట్టినారు. వాటికి కూడా నేను న్యాయం చేయలేకపోయినా. ఒకసారి నా సిచ్యువేషన్ నువ్వే చూడు బాయ్. హలో. హలో. చెప్పు. జై, నేను మస్తు ఆలోచించి ఒక డెసిషన్ తీసుకున్నా. మనకు ఓవర్ట్ కాదు. మన ఆ? రిలేషన్షిప్ నాకు నచ్చలేదు. మొత్తం ఆర్గ్యుమెంట్స్ ఇంకా హేట్రెడే ఉంది. లవ్ అయితే ఏం కనిపిస్తలేదు. ఏంటి ఇచ్చేవాటిందా నీకేమన్నా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు ఆల్ ఆఫ్ ది సడన్? లవ్ ఎందుకు లేదు? ఏం మర్చిపోయినావా అన్ని? అరే, అసలు ఇంజనీరింగ్ ఎంపీసీ అసలు నాకు పడై అయినా కూడా మా ఇంట్లోతో కొట్లాడి డొనేషన్ కట్టించుకొని మరీ ఇంజనీరింగ్ జాయిన్ అయినా. నువ్వు ఎంపీసీ చేసి ఇంజనీరింగ్ జాయిన్ అవుతావు అంటే. కానీ నువ్వేం చేసినావు? ఇక్కడ లేదు, ఆల్ ఆఫ్ ది సడన్ మ్యూజిక్ మ్యూజిక్ పైన ఇంట్రెస్ట్ అని చెప్పేసి వెళ్ళిపోయినావు. అయినా కూడా నీ డెసిషన్కి నేను ఏమనలేదు. అయితే అయితేనా? అయితే ఏంది? అయితే ఉన్న సబ్జెక్టులు ఎట్లా పాస్ కావాలో అర్థం కావట్లేదు. ఆల్రెడీ 15 ఉన్నాయి. మొన్ననే ఎగ్జాములు రాసిన. ఆ రిజల్ట్ ఎప్పుడు వస్తుందన్న టెన్షన్లో నేను బతుకుతున్నా. ఇట్లాంటి టైంలో ఇదంతా ఏంది? ఇప్పుడు నీకు ఎందుకు ఏం కరెక్ట్ అనిపించట్లేదు? ఆహా, రిజల్ట్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది. ఒక్క నిమిషం లైన్లోనే ఉండు. ఆమెను ఎందుకు అవుతుంది? నీ దూల అది. నా దూలనా? చెప్పినా కదా వర్కౌట్ అవ్వదని. బాయ్, బ్రేకప్. బ్రేకప్ పాయా? అసలు ఏం మాట్లాడుతున్నావు? హలో హలో హలో. ఈ 5 years ఉన్న ఈమెనే నేను వేస్ట్ అనుకొని పోయింది. వేస్ట్ అనుకోనేంటి, నేను నిజంగానే వేస్ట్ అని నాకే అర్థం. 7 lakhs అప్పు చేసి మరి మా వాళ్ళ డొనేషన్ పెట్టి సీట్ తీసుకున్నాను. తిరిగి వెనుకకు చూస్తే 20 సప్లీలు ఉన్నాయి. ఇవి నేను క్లియర్ చేస్తానా? నాపై నాకే నమ్మకం. ఫ్యూచర్లోకి ఇంకొక అమ్మాయి వచ్చినా కూడా నేను తనని ఎలా చూసుకుంటా? అది కూడా ఇది వదిలేసినట్టే వెళ్ళిపోతుంది. నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అటు మా ఇంట్లో వాళ్ళని సాటిస్ఫై చేయలేక, నేను సాటిస్ఫైగా ఉండలేక, ఉన్న గర్ల్ ఫ్రెండ్ని మంచిగా చూసుకోలేక, ఏది అర్థం కావట్లేదు. ఉన్న పెంటల్తో బతకడం నాకు అవ్వట్లేదు. చావడం తప్ప ఇంకొక ఆప్షన్ కూడా నాకు కనిపించట్లేదు. చూసినావు కదా బాయ్, ఆ స్టోరీలో ఎంత ట్రాజడీ ఉందో. అలా ట్రాజడీ నాకేం కనిపిస్తలే, మొత్తం నువ్వు చేసుకున్నదే కనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు బాయ్? ట్రాజడీ కనిపిస్తలేదంటో ఆడ అంత పెద్ద ఉంటే. అవునా? ఇక్కడ ఒకసారి చూడు. ఏంది బాయ్ ఇది? నాకేం అర్థం కావట్లేదు అసలు. నేను జిమ్ ఎప్పుడు జాయిన్ అయినా? ఏంది అసలు ఇదంతా ఏంటి బాయ్? అదంతా నువ్వే, కానీ ఇంకో యూనివర్స్లో. వాడికి నీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ వాడు డీల్ చేసిన సిచ్యువేషన్ చూడు. ఈ 5 years ఉన్న ఈమెనే నేను వేస్ట్ అనుకొని పోయింది. వేస్ట్ అనుకోనేంటి, నేను నిజంగానే వేస్ట్ అని నాకే అర్థం. 7 lakhs అప్పు చేసి మరి మా వాళ్ళ డొనేషన్ పెట్టి సీట్ తీసుకు. సో నేను వేస్ట్ కాదని ప్రూవ్ చేయాలంటే మా వాళ్ళు కట్టిన డొనేషన్కి న్యాయం చేయాలి. అలా చేయాలంటే నేను బీటెక్ సప్లీస్ లేకుండా పాస్ కావాలి. నాతో అవుతుంది, నేను చేస్తా.
ఈ పిల్ల ఈ సిగరెట్ రెండు కలిపి వచ్చినాయి నా లైఫ్లో. పిల్లకి నన్ను అర్థం చేసుకునేంత లేక అది వదిలేసి వెళ్ళిపోయింది. దాంతోపాటు ఈ చెత్త సిగరెట్ని కూడా వదిలేస్తా. ఫస్ట్ మెంటలీ ఫిజికలీ స్ట్రాంగ్ ఉండాలి. అలా చేయాలంటే జిమ్ కావాలి. దీనికన్నా గట్టి మోటివేషన్ జిమ్కి ఇంకేది ఉండదు. నాతో అవుతుంది, నేను ఎట్లా కన్నా చేస్తాను. ఐ కెన్ డూ దిస్. జై, ఇది నీ ఒక్కడి విషయమని కాదు, అందరి విషయం ఇది. సూసైడ్ చేసుకునే వాళ్ళందరికీ ఒక దారి ఉంటుంది. చెప్పాలంటే ఇంకా బెటర్ లైఫ్ ఉంటుంది. కానీ ఏదైనా వర్స్ సిచ్యువేషన్లో నువ్వేంటి అనేది నువ్వు ఆ సిచ్యువేషన్లో తీసుకునే డెసిషన్ మీద ఉంటుంది. అనవసరంగా తమ్ముడు తప్పు చేసిన అంటావు. ఇప్పుడు నేను ఎవరో చెప్పాల్సిన టైం వచ్చింది నీకు. యాక్చువల్గా నువ్వు ఇంకా చావద్దు. నీకు ఇంకా చాలా టైం ఉంది. నువ్వు చేయాల్సిన కర్మలు ఇంకా చాలా ఉంది. నేను ఎవరినంటే ఇలాంటి ప్రకృతికి విరుద్ధమైన పనులు చేసే వాళ్ళకి దగ్గరగా వచ్చి మీరు చేయాల్సిన పని ఏంటో నేను చెప్తాను. అంటే నేను ఇంకా చావలేదా? లేదు, ఇది నీ ఫేవరెట్ స్పాట్ అని ఇక్కడికి తీసుకొచ్చి నీకు నచ్చ చెప్తే ఇంకొంచెం పాజిటివ్నెస్ తోటి బాగా అర్థమవుతుంది. ఇక్కడికి తీసుకొచ్చి చెప్తున్నా. సరే, బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నలుగురితో కనెక్ట్ అయ్యి ఉండు, కానీ కనెక్ట్ అవుతూ ఉండకు.